అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ప్రస్తుత దినాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే తెలుగులో రాయడం, చదవడం, అనర్గళంగా మాట్లాడగలగడం అనేటటువంటివి చేయడంలో చాలా ఇబ్బందులు గురవుతాం. అందులో భాగంగా మనము ఈ తెలుగు గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా కనీస బేసిక్స్ రానటువంటి విద్యార్థులు సైతము నేర్చుకునే విధమైనటువంటి వీడియోలను అందిస్తూ మిమ్మల్ని తెలుగు రాయడంలో, చదవడంలో ఒక నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నదే మా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. కావున ఈ తెలుగు రాయడం, చదవడం అనేటటువంటిది రావాలంటే ప్రధానంగా ముందుగా నేర్చుకోవాల్సినటువంటిది విద్యార్థులు అక్షరమాల మరియు గుణింతాలు. వీటిని కంపల్సరిగా విద్యార్థులు ఎప్పుడైతే నేర్చుకొని వాటిని గుర్తించగలిగినప్పుడు కరెక్ట్ చదవడం కానీ, రాయడం కానీ చేయగలుగుతారు. కావున అందులో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే అక్షరమాలతోటి కొన్ని పదాలను తయారు చేస్తూ అక్షరమాలలో ఉన్నటువంటి అంశాలను పేర్కొంటూ అక్షరాలను ఎలా గుర్తుపట్టాలి, అక్షరమాలను రాసిన తర్వాత వాటి ద్వారా మనం ఎలాంటి ఆటలు ఆడొచ్చు అనేటటువంటి అంశంలో ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దామండి. వెళ్దాం. చూస్తున్నారు కదండి, అక్షరమాలతో ఆటలు. మరి అక్షరమాలతో ఆటలు అనేటటువంటివి మరి ఎలా ఆడుకుందాం. ముందుగా అక్షరమాల ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. ఈ ప్రొనౌన్సియేషన్ కూడా దీర్ఘంతో ఉన్నటువంటి దీర్ఘంగానే పలకాలి. హ్రస్వంగా అంటే ఏకమాత్ర కాలంలో పలికేటటువంటివి అలానే పలకాలి. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇలా రాయడానికి గల కారణం ఏంటంటే పైన ఉన్న వరుసలో ఉన్నటువంటివి ఒక క్షణంలో పలుకుతున్నటువంటి పదాలు, అంటే హ్రస్వ అచ్చులు అంటాం. రెండో రోలో ఉన్నటువంటి ఆ అచ్చులు ఏవైతే ఉన్నాయో రెండు మాత్రా కాలాలను ఉపయోగించడం జరిగింది. కావున వాటిని దీర్ఘ అచ్చులు అంటాం. ఈ విధంగా మనం విడగొట్టుకొని ఏది ప్రొనౌన్సియేషన్ ఎలా చేయగలగాలి అనేటటువంటి గమనిస్తే ఆటోమేటిక్గా మనము తెలుగు మంచిగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు హల్లులు కనుక గమనించినట్టయితే అచ్చులు అయిపోయినాయి ఇందాక. ఇప్పుడు హల్లులు ఖ, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ఠ, ఠ, ఢ, ఢ, అణ. ఇక్కడ గమనించాలండి, ఎందుకంటే మనం రెండో జటాతో కూడుకున్నటువంటి హల్లులను ప్రొనౌన్సియేషన్ గమనించాలి. అణ, ట, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇక్కడ గమనిస్తున్నారు కదండి విద్యార్థులు, ఇది ప్రొనౌన్సియేషన్ చేసేటటువంటి విధానక్రమం. జటాతో కూడుకున్నటువంటివి స్ట్రెచ్ చేస్తూ పలకడం, నార్మల్గా ఉన్నటువంటి హల్లుల్ని నార్మల్గా పలకడం అనేటటువంటిది గమనించుకుంటే, దృష్టిలో పెట్టుకుంటే మనం చదివే క్రమంలో వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటివి మనకు ఈజీగా అర్థమవుతుంది. అదే కనుక ఇంకా కొన్ని చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మరిన్ని హల్లులు మా వరకు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మా యా, యా తర్వాత ర. నేను ఇక్కడ రా పక్కనే బండీరా కూడా రాస్తున్నాను, ఒకసారి గమనించాలి. లా పక్కకు అళ, వ, షే, ష, స, హ. ఇవి మనకున్నటువంటి హల్లుల రూపాలు. మరి ఆ హల్లుల రూపాలు కనుక గమనించినట్టయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు హల్లులు, అచ్చులు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే అచ్చులు, హల్లులతో సరదాగా సరళ పదాలు తయారు చేద్దామండి. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇస్తున్నాను, ఆ పిక్చర్ని గమనించండి. అరక అంటే నాగలి అని అర్థం. అరక రైతులు దున్నేటటువంటి నాగలిని అరక అంటాం. ఆ అనే అచ్చు వచ్చింది, గమనించాలి. రా, ఖ. రెండో పిక్చర్ కనుక గమనించినట్టయితే ఈక, ఈక అంటే కోడికి ఉండేది కావచ్చు, పక్షికి ఉండేది కావచ్చు. మరో చిత్రం కనుక గమనించినట్టయితే పిల్లలు ఏం చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. ఆట సెకండ్ ఆ కాబట్టి ఆట, సెకండ్ ఈ కాబట్టి ఈక. ప్రొనౌన్సియేషన్ గమనించాలి. మరో చిత్రాన్ని గమనించినట్టయితే ఇక్కడ కడవ లేదా కుండ అని కూడా అంటాము. కడవ సరళ పదాలు అనుకున్నాం కాబట్టి కడవ. మరో చిత్రం గమనించినట్టయితే అమ్మాయి వేసుకున్నటువంటి జడ, జడ, జడ. ఇలా మనం సరళ పదాలతోటి మనము ఇలాంటి పదాలను ప్రాక్టీస్ చేస్తే కనుక తెలుగు చదవడం, గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. మరో పిక్చర్లో పలక, పలక, పలక మనం తెలుసు కదండి, ఏదైనా విద్యాభ్యాసం చేసేటప్పుడు పలక మీదనే రాస్తాం. మరో చిత్రాన్ని గమనించినట్టయితే పడవ, పడవ. మనము ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు చేరవేసేటటువంటి సాధనం పడవ. మరో చిత్రం చూడండి, మర, మర అంటే యంత్రము అని అర్థమండి. మర అక్కడ యంత్రము. మరో చిత్రాన్ని గమనించండి, మనం పడుకునేటప్పుడు తల కింద వేసుకునేటటువంటి తలగడ లేదా దిండు అని కూడా అంటాము, గమనించాలి. తలగడ సరళ పదాలు కాబట్టి అవి సరళ పదాల్లోనే రాసుకున్నాం. ఇప్పుడు మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే మనకు శ్రద్ధ అనేటటువంటి తపన కనుక మనలో ఉండాలి. అంటే దానికి ముఖ్య కారణమైనటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేటటువంటిది ఉన్నప్పుడే ఏదైనా నేర్చుకున్నా అది మనసు వరకు చేరుకోగలుగుతుంది.
కనుక దాన్ని శ్రద్ధవాన్ లభతే జ్ఞాన, అంటే శ్రద్ధతో చేసేది ఏదైనా సరే జ్ఞానాన్ని ఇస్తుంది అని అర్థం. ఈ విధంగా మనము ఈ వీడియోలో అక్షరమాల, ఆ మాలతో ఉన్నటువంటి అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాలతోటి మనము సరళ పదాలు ఆటలు ఆడుకున్నాం కదా. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మనకు తెలుగు అనేది రాయడం ఇస్తుంది. థ్యాంక్ యూ.